ఈ వీడియోలో మనం మన ఆంధ్రప్రదేశ్ కోసం తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల కోసం మాట్లాడుకోబోతున్నాం, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. నెంబర్ 1, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. మీలో ఎంతమందికి మన ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారని తెలుసు? కామెంట్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలవడానికి కారణం ఏంటంటే, దేశంలో ఉత్పత్తి అయ్యే బియ్యంలో 20% మన ఆంధ్రప్రదేశ్ నుండే ఉత్పత్తి అవుతుంది. మన రాష్ట్రంలోని సారవంతమైన నదీ డెల్టాలు, అనుకూలమైన వాతావరణ పరిస్థితుల కారణంగా అధిక మోతాదులో వరి పండుతుంది. ఈ కారణంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. నెంబర్ 2, మన ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఏళ్ల ప్రాచీన గొప్ప చరిత్ర కలిగి ఉంది. ఈ రాష్ట్రం శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం మరియు కుతుబ్షాహీ రాజవంశంతో సహా అనేక రాజవంశాలకు నిలయంగా ఉంది. పురాతనమైన అమరావతి శిథిలాలు, బౌద్ధ స్తూపాలు, ఇంకా ఎన్నో సున్నితమైన స్తూపాలు అద్భుతమైన రాష్ట్ర గతానికి నిదర్శనంగా నిలుస్తాయి. నెంబర్ 3, భారతదేశంలో ఉన్న 8 శాస్త్రీయ నృత్యాల్లో కూచిపూడి డ్యాన్స్ ఒకటి. ఈ కూచిపూడి డ్యాన్స్కి మన ఆంధ్రప్రదేశ్ని జన్మస్థలంగా పేర్కొనవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని కుచేలపురం గ్రామం నుంచి ఈ కూచిపూడి అనే పేరు వచ్చింది. క్రీస్తు శతాబ్దం 7వ శతాబ్దంలో మొదలైన భక్తి ఉద్యమం నుంచి కూచిపూడి డ్యాన్స్కి ఆదరణ పెరుగుతూ వచ్చింది. నెంబర్ 4, అద్భుతమైన హస్తకళలకు మన ఆంధ్రప్రదేశ్ నిలయం. తరతరాలుగా వస్తున్న హస్తకళల యొక్క గొప్ప సాంప్రదాయంలో ఆంధ్రప్రదేశ్ దాని హస్తకళకు ప్రసిద్ధి చెందింది. కొండపల్లి బొమ్మలు, కలంకారీ పెయింటింగ్స్, లేపాక్షి కంచు పాత్రలు, బొబ్బిలి వీణలు మన హస్తకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచాయని చెప్పొచ్చు. నెంబర్ 5, మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అద్భుతమైన బీచ్లు ఇంకా ప్రశాంతమైన హిల్ స్టేషన్లు ఉన్నాయి. గుజరాత్ తర్వాత అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఉంది. సుమారు 975 కిలోమీటర్ల తీర ప్రాంతంతో భారతదేశంలో 2వ అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఉంది. దీంతో పాటు తూర్పు కనుమల్లో ఉన్న అరకులోయ, లంబసింగి వంటి ప్రాంతాలు టూరిస్ట్కి ఆకర్షణీయమైన ప్రాంతాలుగా నిలిచాయి. నెంబర్ 6, మీలో ఎంతమందికి సౌత్ ఇండియాలో కూడా స్నోఫాల్ పడుతుందని తెలుసు? అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో ఉన్న లంబసింగిని ది కాశ్మీర్ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలుస్తారు. సౌత్ ఇండియాలో స్నోఫాల్ అయ్యే ప్లేస్ ఏదైనా ఉందంటే అది లంబసింగి మాత్రమే. నెంబర్ 7, ఆంధ్రప్రదేశ్లో అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్న అనేక పుణ్యక్షేత్రాలు మరియు దేవాలయాలు ఉన్నాయి. తిరుమలలో వెంకటేశ్వరుని కొండ మీద ఉన్న పుణ్యక్షేత్రం తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవస్థానం భారతదేశంలోనే అత్యంత గౌరవనీయమైన హిందూ దేవస్థానాలలో ఒకటి. విజయవాడలో కనకదుర్గ దేవాలయం, శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దేవాలయం, సింహాచలం దేవాలయం, అన్నవరం దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ దేవాలయాలుగా చెప్పొచ్చు. ఈ వీడియో చివరి వరకు చూశారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే హెచ్సిఎస్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.